బుజ్జి, నువ్వు వార్తలు చెప్తున్నావుగా, ఒకవేళ బాగా పైసలు వస్తే ఏం చేస్తావు? నేనా? బాగా పైసలు వస్తే బొమ్మలు, అవి తినేటి పాయింట్లు, అంగీలు, డ్రెస్సులు అన్ని కొనుక్కుంటా. మంచిగా గమ్మత్ గమ్మతి కొనుక్కుంటా. గయ్యాన్ని కొనుక్కుంటావు కానీ ఇతరులకైతే సాయం చేయి. ఎందుకు చెయ్య? ముందుగా గా పని చేసినాకనే ఈ పని చేస్తాను నేను. అయ్యో, నువ్వైతే గిట్ల చేస్తావు గాని ఓ పిల్లగాడైతే చిత్రం చేసిండు బాగా పైసలు వస్తే. ఏ పిల్లగాడు ఏం చేసిండు? ఇవాళ గదే వార్త బుజ్జి. మరి జల్ది చెప్పు. అందరికీ నమస్కారం. ఇవాళ గదే ముచ్చటుల్లా ఓ ఇన్స్టాగ్రామ్ పిల్లగాడు రీల్స్ మోజుల పడి రోడ్ల మీద ఆగం ఆగం చేసిండు. గా ముచ్చట ఏందంటే, హైదరాబాద్లో ఓ మెట్రో కాడ ఆయనకు బాగా పైసలు వస్తే రీల్స్ కోసం రోడ్ల మీద ఎగిరేసిండుల్లా. ఆ ఎగిరేసినాక రోడ్ల పక్కల బండ్ల మీద ఉన్నోళ్ళు, పక్కకున్నోళ్ళు మొత్తం వచ్చి ఏరుకున్నారట పైసలు. అట్లా ఏరుకునుడు ఏవట్టి ట్రాఫిక్ అంతా జామ్ అయ్యి ఆ రోడ్లు మొత్తం బ్లాక్ అయినాయట. ఆడ ఆగం ఆగం అయిందటుల్ల మొత్తానికి. ఆయన రీల్స్ మోజుల వాడి పైసలు ఎగిరేసుడేంది? ఆ పిల్లగాడు ఇతరులకు గిట్ల చేయితోని వంచినా కానీ మంచి పేరు వస్తుండే. గిట్ల ఎగిరేసుడు వల్ల ఇప్పుడు మొత్తానికి ఆయన పోలీస్ స్టేషన్లో పోయి కూసుండట. ఇగో గిట్లాంటి కథలు అయితే ఉల్లా గిట్ల ఇన్స్టాగ్రామ్ పిచ్చి, రీల్స్ పిచ్చి బాగా అయ్యి నేను ఎట్లయినా రీచ్ కావాలి, ఫేమ్ కావాలని చెప్పి ఆయన పోయి రోడ్ల మీద విసిరిండట. మీకు ఇన్స్టాగ్రామ్లో ఓ మంచి టాలెంట్ చూపించుకోవడానికి అయితే పెట్టిర్రు. మీకు మంచి టాలెంట్ ఉంటే చూపించుకోవాలి కానీ గిట్లా అది తెలివి ఉపయోగించితే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. యూత్ పోరాన్లు జర జాగ్రత్తల్లా, పైసలు బాగుంటే గిట్లాంటి పనులు ఏకుర్రి. మీకు పైసలు బాగుంటే దానం చేయరు అని దారులు ఇసుకుర్రులా. మంచి మాట చెప్పినవు బుజ్జి. ఇగో ఇన్నరుగానుల్లా, మీకు ఎట్లాంటి టాలెంట్లున్నా మంచిగా యూపియురు కానీ గిట్లా ఆగమై రోడ్ల మీద పడకూర్రుల్లా. ఇయ్యల్లా గిదే ముచ్చట. నేను గిట్లాంటి ముచ్చట ఎందుకు మీ ముందు తీసుకొచ్చినా అంటే, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ వల్ల బాగా వస్తున్నాయి సమస్యలు, అందుకే చెప్పాలనుకున్నుల్లా. మళ్ళొక్క మంచి ముచ్చటతో మేము ముంగడికత్తా. గంట వరకు చూసుకుంటూనే ఉండుర్రి మన వంశీ టీవీ ఛానల్. బాయ్ బాయ్.